అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ మనం అనుకుంటాము సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు మాత్రమే యుద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ ఇవాళ రోజున ఈ స్పై ఏజెంట్స్ పిక్చర్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే ఆన్లైన్లో ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని ప్రజలు ఆదరిస్తున్నారు కూడా హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆపరేషన్స్ హ్యాపెనింగ్. కరెక్ట్. మీడియా రోల్ ఎట్లా ఉంటే అవేర్నెస్ పెంచాలి సార్ జనాల్లో. ఏ కంటెంట్ చూస్తున్నాము, మనం ఇది చూడకూడదు, ఇది మనకి రైట్ కాదు అన్న సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందా అని అంటే అది ప్రశ్నార్థకం. వాట్ హ్యాస్ మీడియా ఆర్ ది గవర్నమెంట్ హ్యావ్ టు రియలీ ఇంప్రూవ్ ది అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్? ఒకటి, మీ దేశంతో మీకు ప్రేమ ఉండాలండి, దేశభక్తి ఉండాలి. సార్ కష్టంగా ఉంది సార్, అలాంటి 60-70% ఆనెస్ట్లీ ఇట్ ఇస్ లేదా వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుతారో అదని చెప్పట్లేదు నేను, దట్ ఈస్ నాట్ అ పాయింట్ హియర్. కానీ నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు మీరు చూడండి, ఉంటారు, బహుశా ఉంటారు 80% మంది. అడిగితే ఎస్ అంటారు అందరు. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు మీరు బార్డర్కి వెళ్తారా, మీరు తుపాకీ తీసుకొని పడతారా, మీకు ట్రైనింగ్ లేకున్నా కానీ యూ విల్ సీ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. నేను ఎందుకు వెళ్ళాలి? మీరు చూడండి, రిక్రూట్మెంట్ ఇన్ ద ఆర్మీ చాలా మటుకు నార్త్ నుంచి ఉంటుంది, ఎక్కువ మటుకు సౌత్లో ఎక్కువ లేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కానీ ఆ కల్చర్ వాళ్ళకి అక్కడ ఉంది. సౌత్ ఆఫ్ ఇండియాలో మనం ఎప్పుడు ఒక వార్ ఫేస్ చేయలేదు మనం. లెట్ అస్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా భారతదేశం, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన, చైనా జరిగినప్పుడు ఇంకా నార్త్ ఆఫ్ ఇండియా వాళ్ళు సఫర్ చేశారు చాలా మటుకు. ఈసారి కూడా చూడండి అంతే. వాళ్ళకి ఎయిర్ రైట్ సైరన్స్ కానివ్వండి, మిగతా ఏదని వాళ్ళకి నార్మల్, అది దే హెవ్ గాన్ త్రూ ఇట్ బిఫోర్. మనం సౌత్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. సో మీరు అడిగిన ప్రశ్నకి హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్, మీరు ఎందుకు చేస్తున్నారు స్పైయింగ్, హౌ డూ యూ క్యాచ్ దమ్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. మీరు అడిగినప్పుడు ఎందుకు వెళ్తారు స్పైయింగ్కి, బికాజ్ దట్ ఈస్ వాట్ యూ స్టార్టెడ్ విత్. మీరు ఈ దేశ భక్తి ఉంది, దేశ ప్రేమ ఉందంటే యూ విల్ నెవర్ డూ ఇట్. కానీ మీరు అడగొచ్చు మళ్ళీ జ్యోతి వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళకి మోటివేషన్ ఏముండే, డబ్బు ఉండొచ్చు నేను చెప్పినట్లు. దే మస్ట్ బి ఇంపార్టెంట్, ఫీల్ వెరీ ఇంపార్టెంట్. బట్టలు చాలా మంచి బట్టలు, ఎగ్జాటిక్ లొకేషన్స్, డిన్నర్స్, ఇదన్నీ ఉంటుంది. అండ్ షో ఆఫ్. చూడండి, నన్ను అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని పిలిచారా? పిల్లలు ఇదే హైదరాబాద్లో ఈ పల్గాం జరిగినప్పుడు టర్కిష్ కన్సులేట్, ఇక్కడ ఉన్న టర్కిష్ కన్సులేట్ ఇక్కడ ఒక 5-star హోటల్లో ఒక డిన్నర్ ఆర్గనైజ్ చేశారు. నేను నా ఫేస్బుక్లో పెట్టాను. ఐ షేమ్ దోస్ పీపుల్. ఇట్ వాజ్ ఆర్గనైజ్ బై మీడియా హౌస్ హియర్. ఇంకో మీడియా హౌస్ వాళ్ళ కాంపిటీటర్స్ కూడా క్యారీ చేశారు. దాట్ ఆ డిన్నర్ అటెండ్ చేసిన సిటీలో ఉన్న page 3 క్రౌడ్ మొత్తం వెళ్ళారు, ఇంక్లూడింగ్ ఫేమస్ పీపుల్. వాళ్ళ ఫోటో అంతా వచ్చింది. కానీ ఆ పబ్లికేషన్ ఏం చేశారంటే పేజ్ డిలీట్ చేసి పడేశారు. దానికన్నా ముందు నేను డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని, అండ్ ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. చూడండి, వీళ్ళందరూ వెళ్ళారని చెప్పేసి. ఇప్పుడు అందరు దాచుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఒట్టిగా పిలిచారు. మిమ్మల్ని ఒట్టిగా పిలుస్తారండి టర్కిష్ కన్సులేట్ వాళ్ళు? మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ మీకు అనిపించారు? మీ దాంట్లో వాళ్ళు వాడుకోవడానికి మీ ఏదో ఒక ఇమేజ్, అది డిన్నర్ ఆర్గనైజ్ చేసింది టర్కిష్ డిలైట్ అని పెట్టారు, ఫుడ్ ఫెస్టివల్ లాగా. బట్ వాళ్ళు ఏమేంటంటే కల్టివేట్ దిస్ పీపుల్. సో మనం ఒక టిపికల్ ఈ టర్కిష్ కన్సులేట్లో హైదరాబాద్ జరిగిన ఒక సింపుల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. అది కాకుండా ముందుకున్న బ్రిటిష్ హై కమిషనర్ హైదరాబాద్లో, అతనితో నాకు రెగ్యులర్గా ట్విట్టర్లో వార్ జరుగుతుండే. అతను స్పెసిఫిక్ మనుషులు కలుస్తుండే ఓల్డ్ సిటీకి వెళ్ళి. నేను ఎప్పుడు అడిగేటోళ్ళు, ఈయన హ్యాబిట్ మీకు తెలుసా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి మీరు ఎట్లాంటి కామెంట్ పెడతారు చూస్తారు తెలుసా? కాదు, ఏదో మనం కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఏదో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, టాల్ లాంగ్వేజ్. కానీ మీరు ఒక టెర్రరిస్ట్ లాంటి మనిషి, టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు, టెర్రరిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న మనిషి, ఓకే, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పే మనిషిని మీరు కల్టివేట్ చేస్తున్నారు యాజ్ అ బ్రిటిష్ హై కమిషనర్. కానీ అతను ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు ఇప్పుడు. బట్ స్టిల్ హీఈస్ ఇన్ ఇండియా. ఐ నో దట్ హీఈస్ హెడింగ్ అన్ అదర్ సిటీ ఇప్పుడు. సో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది. సో ఈ స్పై ఏజెన్సీస్ అని అన్ని కన్సులేట్ వాళ్ళు చేయడం చెప్పట్లేదు, వాళ్ళకి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మన దగ్గర కూడా ఉన్నారు. మన దగ్గర రాలో ఏం చేస్తారు మనకు తెలుసు. నాట్ దట్ మనం హిందీలో చెప్తారు దూద్కే దులేని అని చెప్తారు. అంటే అంత ఆనెస్ట్ ఏం సత్యహరిశ్చంద్రుడు కాదు మనోళ్ళు కూడా చేస్తారు ఇదే పని. కానీ చేసినప్పుడు పట్టుబడకూడదు, అది మెయిన్. పట్టుబడితే అంతే సంగతి. మీకు తెలుసు, పాకిస్తాన్ లాంటి దేశంలో తల పోసేస్తారు వాళ్ళు అదే రోజు. సో ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు. ఆలోచించే వాళ్ళు పట్టలేదు, అప్పుడు దాకా ఆయన్ని పట్టుకోలేకపోయారు. 7 సంవత్సరాలు ఈ వాజ్ స్పై వర్కింగ్ ఇన్సైడ్ పాకిస్తాన్. దాని తర్వాత చైనాలో వెళ్ళి ఉన్నాడు, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత. వాళ్ళు కూడా పట్టుకోలేదు. ఆలోచించు ఎంత రిస్క్లో ఉన్నారు అతను. సో ఎందుకంటే ఆ స్పైని పట్టుకుంటే నెక్స్ట్ మూమెంట్ చంపేస్తారు అంతే.
ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకుంటారు, కాళ్ళు చేతులు అన్ని ఇరగొట్టేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తారు. సో చాలా రిస్క్. దట్ ఈస్ ప్రొఫెషనల్ స్పైయింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడున్న సాఫ్ట్ స్కిల్ లాంటి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానీ వీళ్ళు కల్టివేట్ చేసుకుని వీళ్ళు చేసేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైయింగ్. కొంతమంది హై లెవెల్లో చేస్తారు, కొంతమంది లో లెవెల్లో చేస్తారు. కొంతమందిది ఒక టైం అయినాక వాళ్ళు ఏం పని చేయట్లేదు బాగా రాలి అనగానే వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు సిస్టమ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు, కొత్త వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ గేమ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఒక పోస్ట్ చూసినప్పుడు పోస్ట్గా చూడకండి, దాని వెనక ఏం స్టోరీ ఉంది అది చూడండి, చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్. సార్ యాక్చువల్లీ స్పైయింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ టాపిక్ గురించి జస్ట్ ఒక మెన్షన్ మాత్రమే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అది ఒకసారి మీతో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి ఈ అటాక్ జరగక ముందు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసిమ్ మునర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం భారతదేశంలో బ్లడ్ షెడ్ జరుగుతుంది అని. అది జరిగిన కొన్నాళ్లకే ఈ అటాక్ జరిగింది అన్ఫార్చునేట్లీ. తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన మిలిటరీ జనరల్, నేనే ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయ్యారు, ఆయనే ప్రమోట్ అయ్యాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన బ్రెయిన్ ఇంకా సూపర్ యాక్టివ్గా ఇంకేం డ్యామేజ్ కోసం వర్క్ చేస్తుందా అని మనకు ఒక అలర్ట్ లాగా తీసుకోవాలా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? ఆర్మీలో 4 స్టార్ నుంచి 5 స్టార్ జనరల్, మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ పీపుల్ రిటైర్ ఎట్ 4 స్టార్. జనరల్ లెవెల్లో 4 స్టార్ ఉంటుంది వాళ్ళకి, మిగతా వాళ్ళు 3 స్టార్ ఉంటారు మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. 5 స్టార్ లెవెల్ 5 స్టార్ రావాలంటే మీకు ఇట్ ఈస్ అ ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ యూజువలీ రిటైర్మెంట్ దగ్గరకు మీకు ఇస్తారు, లేకుంటే రిటైర్ అయినాక ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరియప్ప, ఆయన చాలా లేట్గా, ఐ థింక్ ఆఫ్టర్ ఈ డైడ్ ఓన్లీ దే గేవ్. శామ్ మనెక్షా వాజ్ నాట్ ఎ ఫీల్డ్ మార్షల్. ఓకే, ఫీల్డ్ మార్షల్ తర్వాత ఇచ్చారు ఆయనకి. సో ఇట్లాంటి పొజిషన్లో యూజువలీ పాకిస్తాన్లో ఇవాళ క్యాబినెట్ రికమెండ్ చేశారు. క్యాబినెట్ అంటే ఆయనదే, ఆయన చెప్తే వాళ్ళు చేస్తారనమాట. ఎందుకు చేశారంటే మీరు చాలా బాగా కొట్లాడారు ఇండియాతో అని చూపించడానికి లోకంకి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దీనికన్నా ముందు పాకిస్తాన్లో ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ కొట్లాడారు సార్, అదే కదా, అంటే వాళ్ళు చూపించాలి కదా భారతదేశం ఓడించారు మీరు అని చెప్పేసి వరల్డ్ లోకం చెప్పుకుంటూ నవ్వుతున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో యాయా ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్ డిక్టేటర్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాయా ఖాన్ కూడా అతనికి ఇచ్చుకున్నాడు. అప్పుడు క్యాబినెట్ లేదు, ఏం లేదు. సో మన దగ్గర కూడా చేశారు లేట్, మనం కూడా వాళ్ళ మీద నవ్వకూడదు. మన దగ్గర ఇందిరాగాంధీకే భారతరత్న ఇచ్చుకుంది, నెహ్రూకే భారతరత్న ఇచ్చుకున్నారు. ఆలోచించండి. సో మనం పాకిస్తాన్ మీద నవ్వే ముందు మనం కూడా చూసుకోవాలి, మనం ఏం చేస్తాం ఇక్కడ అని చెప్పి. ఈక్వివలెంట్ కాదు అది, ఆర్మీ ర్యాంక్ కాదు, కానీ మీరేం చేశారు? ఓకే, నెహ్రూ రికమెండ్ భారతరత్న, ఇందిరాగాంధీకి రికమెండ్ చేసుకుంది భారతరత్న, వాళ్ళే వేసుకున్నారు. అది రన్నింగ్ జోక్, అది దట్ ఇస్ జరిగింది అది. కానీ పాకిస్తాన్ జరుగుతుంది అంటే యూ డోంట్ బి సర్ప్రైజ్. అది దాంట్లో పెద్ద సర్ప్రైజ్ కావాలని ఏం లేదు. మనం అలర్ట్ అయ్యి ఇంకేమన్నా బిభత్సాలు వాళ్ళు రెడీ చేస్తారా అని అనుకోవడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ అంతే. సో ఇట్ ఇస్ పాకిస్తాన్. ఈ ఫీల్డ్ మార్షల్ కాగానే ఏమైపోతుందంటే యూజువలీ ర్యాంక్తోని దట్ 5 స్టార్ ర్యాంక్లో మీకు దాని తర్వాత ఆపరేషనల్ రోల్ ఉండదు, జనరల్కే వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరు ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్కి. సో మనం చూడాల్సిందంటే రేపట్లో కొత్త ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయబోతున్నారా అని నాకు ఒక డౌట్ ఉంది. మేబీ అమెరికా హెస్ ప్లేడ్ అ గేమ్ ఇన్ దిస్. అమెరికాకి అసీమ్ మునీర్ ఒక రిస్క్ లాగా అనిపిస్తున్నారు. అతను మీరు చెప్పినట్టు ఆ స్పీచ్ టు ద పాకిస్తానీ కమ్యూనిటీ, ఆయన ఇచ్చిన స్పీచ్, వాళ్ళ ఎన్ఆర్పి నాన్ రెసిడెంట్ పాకిస్తాన్కి ఇచ్చిన స్పీచ్లో ఈ మాట చెప్పారు, మీరు చెప్పిన మాట, బ్లడ్ షెడ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. సో అసీమ్ మునీర్ని పక్కన పెట్టి సైడ్ లైన్ చేయడానికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చి బాబు పక్కన కూర్చో, ఇక చైర్ వేసుకొని కూర్చో, ఇక మీ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోండి, ఇక లండన్కి వెళ్ళిపోండి, మీ ఇంట్లో ఉండండి, ఇక్కడ ఏం చేయకండి అని చెప్పేసి. బహుశా అదే ఉండొచ్చు. ఒకసారి ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వస్తే ఆపరేషన్ రోల్ వెళ్ళిపోతుంది. ఈవెన్ అడ్మిరల్ ఆఫ్ సీస్ అంటారు నేవీలో, వాళ్ళకు కూడా ఉంది 5 స్టార్. అంటే ఈవెన్ ఎయిర్ ఫోర్స్, there was only one Air Force officer who went on to become the 5 స్టార్ ర్యాంక్ again there. ఓకే, సో అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్లో జరిగిన దానికి ఇట్ ఈస్ అ జోక్. లోకమంతా నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. పొద్దున్నుంచి మీమ్స్ అని స్టార్ట్ అయింది, ఆయనకి ఇచ్చుకుంటున్నాడు అట్లా. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. వాళ్ళ అంత పెద్ద పాకిస్తాన్ని అంత సీరియస్గా మనం తీసుకోకూడదు. దే ఆర్ అ జోక్ యాక్చువల్లీ. ఆ నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జోక్. గాట్ ఇట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టాపిక్ గురించి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. నాకు ఒక్క పాయింట్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది టేక్ అవే ఆఫ్టర్ కాన్వర్సింగ్ ఇట్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యూర్ ఆఫ్ మనీ, గ్రీడ్, అట్రాక్షన్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, ఇవే ట్రాపుల్గా చూపించి కామన్ పీపుల్ని టార్గెట్ చేయడం ఐఎస్ఐలో భాగం.
సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్ అన్నది ఒక మాట. Not రెండవ just మాట, ISI, it happens with any other any country. country. Yes. Absolutely, sir. More with Pakistan. Agreed. అంతే. మోర్ విత్ పాకిస్తాన్. అదొక ట్రాప్ మాత్రమే. రేపు ఈ ట్రాప్ మీకు కూడా పడచ్చు. కాబట్టి మీరు చాలా అవేర్నెస్తో చాలా జాగ్రత్తగా కాన్షియస్గా ఉండాలి. న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలన్నది మాత్రమే ఫోకస్లో ఉండాలి, కానీ ఇలాంటి ట్రాప్స్కి కాదు. బికాజ్ వన్స్ ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక స్పై ఏజెంట్ కనుక దొరికితే జీవితం దుర్భరంగా మారుతుంది. పాయింట్ నెంబర్ 2 సార్, పేట్రియాటిజం, దేశభక్తి అని అంటే కేవలం మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకి హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేయడమే కాదు. ఈవెన్ ఏ కంటెంట్ చూస్తున్నావు, నువ్వు ఎంత న్యాయంగా అయిన కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నావు కూడా ఒక అవేర్నెస్తో దాన్ని కన్జ్యూమ్ చేయాలి. దట్స్ వేర్ ద ట్రూ పేట్రియాటిక్ Absolutely. true patriotism lies is what I believe. So it was wonderful talking to you. Thank you so much. Namaste.